ఈరోజు వాక్య ధ్యానము రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానిద్దాం. మీరి ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. రూపాంతరము పొందమని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనిషి లోక సంబంధమైన విషయాలలో క్రొత్తదనాన్ని కోరుకుంటాడు. అదేవిధంగా దేవుని సంబంధి కూడా దేవునితో ఆత్మ కలిగి తన హృదయాన్ని మంచిగా మార్చుకోవాలి, రూపాంతరము చెందబడాలి. ఏ విధంగా అయితే గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారిందో ఆ విధంగా రూపాంతరము చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ప్రసంగి గ్రంథములో ఒక మాటను మనం చూస్తాం. 1వ అధ్యాయము 9-10 వచనములు ఈ విధంగా సెలవిస్తున్నాయి. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనదనియు ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందు నుండిన తరములలో ఉండినదే. హల్లెలూయా. ముందు ఉండినదే ఉండబోవున్నది అంటూ ఉన్నాడు. అంటే ఈ లోకములో నువ్వు ఏమి చేసినా కూడా అవి గత కాలములో ఉన్నవి అంటున్నాడు. కానీ నీ యొక్క మనస్సు మాత్రము ఏ విధంగా అయితే రూపాంతరము చెందుతుందో దానికి ఒక ప్రత్యేకత ఉంది అంటూ ఉన్నాడు. మనిషిని దేవుడు యథార్థ హృదయముతోనే పుట్టించాడు. కానీ మనిషి మాత్రమే అలా యథార్థ హృదయము లేకుండా మారిపోయాడు అని దేవుని వాక్యమే సెలవిస్తుంది. అట్టి యథార్థ హృదయాన్ని వదిలి ఉన్నాడు కాబట్టే అట్టి పాపము నుంచి విడిపించబడి రూపాంతరము చెందాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మనిషిని దేవుడు యథార్థంగా పుట్టించాడు. అయితే మనిషి తన యథార్థతను విడిచి వేరే రూపంలోనికి మారిపోయాడు. కాబట్టి మనిషిని దేవుడు పుట్టించినప్పుడు ఎలా అయితే యథార్థంగా పుట్టించాడో తిరిగి మళ్ళీ అదే యథార్థతను సంతరించుకోవాలనే ఆయన వాక్యము ద్వారా మనకి చెప్తూ ఉన్నాడు. నీవు నూతన సృష్టిగా ఉండాలి అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను ఆలోచించాల్సింది ఏంటంటే, పాపపు జీవితంలో జీవించేవారు మారినట్లు ఏ విధంగా అయితే కనిపిస్తూ ఉన్నారో నిజముగా మారినట్లు తను రూపాంతరము చెందాలి. అంటే సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి, మంచి మనస్సు కలిగి ఉండాలి, ప్రేమైన మనస్సు కలిగి ఉండాలి. ఇంతకాలము నీవు ఒకవేళ ఎలా ద్వేషంగా, అసూయగా, పగగా, అబద్ధికంగా కొంతమంది ఒకరి మధ్య ఒకరు గొడవలు పెట్టేవారిగా ఉంటూ ఉంటారు. అలాంటి స్థితి నుంచి నీవు మారు మనస్సు పొందాలి, నువ్వు రూపాంతరము చెందాలి, నీవు పరిశుద్ధంగా మారాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి మనము ప్రతి సంవత్సరము నూతన సంవత్సరాన్ని మనం చేసుకుంటూ ఉంటాం. కానీ సంవత్సరపు యొక్క అంకెలు మారుతున్నాయి, కానీ నీలోని ఆలోచన విధానము మారుతుందా? ఒకసారి గమనించుకోవాలి. అవును, గత కాలంలో నేను ఎవరికి ఏమి చేయని దాని వలె, చేయని వాడిని వలె నా పాటికి నేను ఉన్నాను. నేను ఎంతో స్వార్థముతోనూ కోపముతోనూ అసూయతోనూ పగతో ఉండేవాణ్ణి. ఇప్పటి నుంచైనా నేను రూపాంతరము చెందాలి అని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను క్రొత్తగా నూతనముగా చూడాలనుకున్నప్పుడు నీవు నూతనముగా మలచబడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆ నూతనముగా మలచబడినప్పుడే నువ్వు రూపాంతరము పొందుతావు అని చెప్తున్నాడు.
అందుకనే ఈ మాటలు కూడా మనకి చెప్తున్నాడు. మీరు లోక మర్యాదను అనుసరింపక, మీరు ఈ లోకాన్ని చూడకండి. లోకము ఎన్నో విధాలుగా ఉన్నది. ఆ లోక విధానాలు మీలో అలవర్చుకోవద్దు. మీరు దేవుని విధానాలు అలవర్చుకోండి అంటున్నాడు. అలాంటి విధానాలను అలవర్చుకొని రూపాంతరము చెందినట్లు దేవుని దృష్టికి కనిపించేవారిగా మనము ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభువా, ఈ లోక మర్యాదను నేను అనుసరించకూడదయ్యా. అయ్యా, మరి నాయన నేను రూపాంతరము చెందిన బిడ్డగా ఉండాలి. అట్టి సహాయము నాకు దయచేయమని ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. అవును ప్రభువా, మీరు చెప్పారు ఈ లోక మర్యాదని అనుసరింపవద్దని, ఉత్తమమైనది ఏది అని తెలుసుకోమన్నారు. అవును నాయన, నిన్ను తెలుసుకునిలాగున, నిన్ను అనుసరించులాగున, నీ వాక్యములో జీవించులాగున, నీ వాక్యములో రూపాంతరము చెందులాగున ఆయా వినుచున్న వారికి మాకును అట్టి జ్ఞానమును దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.